హలో చిల్డ్రన్, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు మనందరం లెసన్లోకి వెళ్ళిపోదామా? ఓకే పిల్లలు, ఒక ఊర్లో మనీష్ అని ఒక చెల్లి, ఏలి అని ఒక అన్నయ్య ఉన్నారు. పిల్లలు వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా ఇంట్లో చాలా నాటి పనులు చేస్తుంటారు. మీరు కూడా మీ ఇంట్లో బాగా అల్లరి పనులు చేస్తుంటారా? ఓకే పిల్లలు, మనము ఆడుకోవాలి కానీ మమ్మీ డాడీని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు, ఓకేనా? ఈ మనీష్, ఏలి ఇద్దరు కూడా బాగా అల్లరి చేస్తూ మమ్మీ చాలా కష్టపడి సదిరిన సామాన్లన్నీ కింద పడేసి ఇల్లంతా గందరగోళం చేస్తుండే వాళ్ళు. పిల్లలు ఒకరోజు వాళ్ళ మమ్మీ అనింది, అరే నేను బయటికి వెళ్ళి వస్తాను, ఇల్లంతా నీట్గా ఉంచండి, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అక్కడ తీసి ఇక్కడ తీసి అక్కడ సదరొద్దు, నేను ఎంత కష్టపడి ఇల్లు శుభ్రం చేశానో ఇల్లంతా అట్లాగే ఉంచాను నీట్గా అని చెప్పి మమ్మీ బయటికి వెళ్ళింది. పిల్లలు మమ్మీ ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో బాగా అల్లరి చేస్తారని ఇందాక నేను చెప్పాను కదా, అన్నట్టుగానే వీళ్ళిద్దరూ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసేసి ఇల్లంతా చిందరవందరు చేసేసారు. పిల్లలు టేబుల్ మీద ఉండవలసిన వస్తువులు టేబుల్ మీద లేవు, బ్యాగులో ఉన్న బుక్స్ అన్నీ తీసి కింద పడేసి ఆ సెల్ఫ్లో ఉన్న వస్తువులన్నీ కింద వేసేసి కాసేపు వాటర్ తాగి వాటర్ కింద పడి అన్నం తింటూ ఆ అన్నం అంతా చల్లేసి ఇల్లంతా చెత్తకుండిలాగా చేశారు. పిల్లలు అస్సలు శుభ్రం లేకుండా. కాసేపు అయ్యాక మమ్మీ తన పని ముగించుకొని ఇంటికి వచ్చేసరికి ఆ ఇల్లు చూసేసరికి మమ్మీ కళ్ళు తిరిగినంత పని అయిపోయింది. పిల్లలు మీరు కూడా ఇల్లంతా డర్టీగా చేస్తారా? మమ్మీ కష్టపడి ఇల్లు సదిరినప్పుడు చక్కగా మమ్మీకి కోఆపరేట్ చేస్తూ ఇల్లు శుభ్రంగా ఉంచడం మంచిది కదా. మమ్మీ డాడీని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదే. మమ్మీకి హెల్ప్ చేయడమే కాదు పిల్లలు, మన పనులు కూడా మనం చేసుకుంటూ ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండేలాగా మనం చూసుకోవాలి, ఓకేనా? మరి ఈ అక్క మనీష్ను ఈ ఏలి అనే వీళ్ళిద్దరూ కూడా ఇల్లంతా చిందరవందరు చేసేసారు. మమ్మీ వచ్చేసరికి చాలా కోపం వచ్చేసింది. అసలు నేను ఎంత కష్టపడి ఇల్లు శుభ్రం చేస్తే ఇల్లు పీకి పందిరేశారు, మిమ్మల్ని అసలు ఎట్లా కొట్టాలనుకుంటున్నానో అని కర్ర పట్టుకొని వస్తుంటే మమ్మీ స్టిక్ పట్టుకొచ్చేసరికి మమ్మీ మమ్మీ నేను కాదు మమ్మీ నేను కాదు అని ఒక్కొక్కరు దాక్కుంటున్నారు. మరి ఎవర్రా ఈ ఇల్లంతా ఎవరు ఇలా చేశారు అని మమ్మీ చాలా కోపంగా వాళ్ళ పిల్లల్ని అడుగుతుంటే అప్పుడు మనీష్, ఏలి ఇద్దరు కలిసి మేము కాదు మమ్మీ, ఆ విండో ఓపెన్ చేస్తే ఆ విండోలో నుంచి ఒక మంకీ ఎగిరొచ్చి ఇల్లంతా ఇలా చేసింది మమ్మీ, నిజం మమ్మీ అని చెప్తున్నారు. పిల్లలు నిజం చెప్పండి, మంకీ చేసిందా మీరు చేశారా? నిజం చెప్పండి అని చాలా కోపంగా అడిగితే లేదు మమ్మీ నిజంగా మంకీ చేసింది మమ్మీ, మేం కాదు మమ్మీ, మంకీ అదిగో ఆ విండోల నుంచి వచ్చింది, ఇదంతా పాడు చేసి వెళ్ళిపోయింది మమ్మీ అని చెప్పారు. పిల్లలు మమ్మీకి విషయం అర్థమైంది. ఓహో మంకీయా, సరేలే మీరైనా శుభ్రం చేయండి అని చెప్పి మమ్మీ వెళ్ళిపోయింది. కానీ మమ్మీకి తెలుసు మంకీ కాదు వీళ్ళిద్దరే అని. అబద్ధాలు చెప్పారు వీళ్ళు అని అర్థమైపోయింది మమ్మీకి. అయితే పిల్లలు మళ్ళీ ఏం జరిగిందో తెలుసా? మనీష్, ఏలి వాళ్ళ మమ్మీ డాడీలు ఒకరోజు పని మీద బయటకు వెళ్తున్నారు. అరే నేను కొంచెం పని మీద బయటకు వెళ్ళొస్తాను నేను డాడీ, మరి ఇల్లంతా నీట్గా ఉంచండి, జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి, అల్లరి చేయొద్దే అని మమ్మీ డాడీ మంచిగా మనీష్కి, ఏలికి చెప్పి బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు షాపింగ్ అని షాప్లో కొన్ని వస్తువులు కొనుక్కోవడానికి వెళ్ళారు. పిల్లలు వాళ్ళు షాపింగ్ చేస్తున్నప్పుడు సడన్గా మనీష్ వాళ్ళ మమ్మీకి ఫోన్ వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది అంటే ఇంట్లో నుంచి వచ్చింది. ఆ ఇంట్లో నుంచి ఫోన్ రాగానే ఏం హడావిడి చేస్తున్నారని ఫోన్ ఎత్తింది. పిల్లలు మమ్మీ ఎత్తితే మమ్మీ తొందరగా రా మమ్మీ, దొంగలు వచ్చారు మమ్మీ, మాకు చాలా భయం వేస్తుంది మమ్మీ అని ఫోన్ చేసి ఫోన్లో మనిషి మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు మమ్మీ అనుకుంది వీళ్ళంతా అబద్ధాల పుట్ట, అన్నీ అబద్ధాలు మాట్లాడతారు, వీళ్ళ మాటలు నేను అస్సలు నమ్మను, ఊరికే పని కూడా చేసుకునేవారు, డిస్టర్బ్ చేస్తూ ఉంటారు వీళ్ళు అని చెప్పి వాళ్ళ మమ్మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. కానీ పిల్లలు నిజానికి మనీష్, ఏలి ఇంట్లో ఉంటున్నప్పుడు వాళ్ళ ఇంటికి దొంగలు వచ్చారు. పిల్లలు మెల్లగా డోర్ ఓపెన్ చేసి ఇంట్లో నీ సంగతి చెప్తా, కూర్చో, కదలొద్దు నువ్వు అని చెప్పి బెదిరించేసి వాళ్ళని రూమ్లో తలుపులేసేసి లోపల బెడ్రూమ్లో ఉన్న వస్తువులన్నీ తీసేసుకుంటున్నారు. భయం వేస్తుంది వీళ్ళిద్దరికి. మమ్మీ నాకు చాలా భయం వేస్తుంది మమ్మీ, తొందరగా రా మమ్మీ అని ఫోన్ చేద్దామంటే మమ్మీ ఫోన్ ఏం చేసింది పిల్లలు, స్విచ్ ఆఫ్ పెట్టేసుకుంది కదా. అయ్యా డాడీకి ఫోన్ చేయడానికి లేదు, మమ్మీకి ఫోన్ చేయడానికి లేదని భయపడుకుంటూ అరే అన్నయ్య ఏం చేద్దాంరా, అరే చెల్లి నువ్వేం చేద్దామో, నాకైతే భయం వేస్తుందంటే నాకు కూడా భయం వేస్తుంది
వేస్తుంది అన్నయ్య, దొంగలు మనల్ని కొడతారేమో, మనల్ని చంపేస్తారేమో అని భయపడుకుంటూ వాళ్ళ వైపు చూస్తున్నారు పిల్లలు. వాళ్ళేమో బయట గడి పెట్టేసి ఇంట్లో అన్నీ దోచేసుకుంటున్నారు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక పిల్లలు ఒక ఐడియా వచ్చింది, మనీష్కి ఒక ఐడియా వచ్చింది. పోలీసులకి ఫోన్ చేద్దాం అనగానే వెంటనే ఏలి వీళ్ళిద్దరూ కలిసి పోలీసులకి ఫోన్ చేశారు పిల్లలు. వెంటనే పోలీసులు చాలాసేపు ఫోన్ చేశాక అప్పుడు వచ్చారు. వచ్చి చూసేసరికి అప్పటికే దొంగలు మొత్తం దోచేసుకొని అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు పిల్లలు. డోర్ వేసేసింది. ఎవరు మాకు ఫోన్ చేశారు, ఎవరు లేరు ఇక్కడ అంటే, అంకుల్ మేము రూమ్లో ఉన్నాం అంకుల్, ఆ దొంగలు తలుపులు వేసేసి వెళ్ళిపోయారు అంకుల్ అని ఏడ్చుకుంటూ చెప్పారు పిల్లలు. అవునా అని డోర్ ఓపెన్ చేసి చూస్తే బోరున ఏడుస్తున్నారు. మరి ఎందుకురా ఇంత భయం వేస్తుంటే మీరు మీ మమ్మీ డాడీ లేరా అంటే, మా మమ్మీ డాడీ ఉన్నారు అంకుల్, కానీ మా మమ్మీ డాడీ ఫోన్ చేస్తే అవునా అన్నారు కానీ రాలేదు అంకుల్, మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది అంకుల్ అని చెప్పారు పిల్లలు. అప్పుడు వెంటనే వాళ్ళ మమ్మీ డాడీకి ఫోన్ చేద్దామని పోలీసులు చూసినా స్విచ్ ఆఫే వస్తుంది. అయ్యో ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుందని వెంటనే వాళ్ళు ఎత్తుక్కుంటూ ఉన్నారు. కాసేపటికి నిజంగానే వాళ్ళ మమ్మీ డాడీ అప్పుడే బండి మీద వచ్చారు పిల్లలు. అప్పుడు పోలీసులు చాలా కోపంగా, ఏంటి మీరు మీ పిల్లలు ఫోన్ చేసి దొంగలు వచ్చారని మీ పిల్లలు చెప్పినప్పుడు పేరెంట్స్గా మీరు రావాలి కదండి, మీకు అంత బాధ్యత లేదా అని కోప్పడితే అప్పుడు అంకుల్ ఆంటీ ఏమన్నారంటే, అయ్యో నిజంగా దొంగలు వచ్చారని అనుకోలేదండి, మా పిల్లలు బాగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు, మొన్నంతా ఇల్లు పాడు చేశారు, అన్నీ గందరగోళం చేస్తే ఎవర్రా ఇది అంటే కిటికీలో నుంచి కోతొచ్చి చేసిందని చెప్పారు. అలా అబద్ధాలు ఆడతారని ఇది కూడా ఒక అబద్ధమే అనుకున్నామండి, నిజంగా దొంగలు వచ్చారని మాకు తెలియదండి, ఏమేమి ఎత్తుకుపోయారండి దొంగలు అని ఇల్లంతా ఎతికితే చాలా విలువైన బంగారము, మరి చాలా విలువైన డబ్బులు అవన్నీ తీసేసుకొని వెళ్ళిపోయారని తర్వాత తెలుసుకొని చాలా బాధపడ్డారు పిల్లలు. నిజమే కదా, ఈ మనీషి ఏలి నిజం చెప్పుంటే మమ్మీ డాడీకి వాళ్ళ మాటల మీద నమ్మకం ఉండేది. కానీ ప్రతిసారి అబద్ధం చెప్పడం వల్ల, ఎప్పుడు చూసినా అబద్ధాలే మాట్లాడడం వల్ల మమ్మీ డాడీకి వాళ్ళ మీద ఉన్న నమ్మకం పోయింది. చెల్లి తమ్ముడు అబద్ధం ఆడటం వల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలుసా? మన మీద ఉన్న నమ్మకం పోతుంది పిల్లలు. అంత మాత్రమే కాదు, మనం చాలా నష్టపోతాం. బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు అబద్ధం ఆడారు పిల్లలు. దానివల్ల వాళ్ళు ఎలా నష్టపోయారో ఇప్పుడు మనం నేర్చుకుందాం. అననీయ అంకుల్, సపీరా ఆంటీ అని ఇద్దరు ఉన్నారు పిల్లలు. వాళ్ళిద్దరూ ఒకే మాట మీద ఉన్నారు పిల్లలు. మనము చాలా ప్రేమగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, కానీ అబద్ధంలో కాదే. అక్క అబద్ధం ఆడితే చెల్లి అబద్ధానికి సపోర్ట్ చేయొద్దు, అన్న అబద్ధం చెప్తే తమ్ముడు ఆ అబద్ధానికి సపోర్ట్ చేయొద్దు. ఓకేనా చిల్డ్రన్? సత్యమే చెప్పాలి. మరి వీళ్ళిద్దరు ఎలా నష్టపోయారంటే, ఒక చర్చిలో చాలా మంది వాళ్ళ దగ్గరున్న మనీని తీసుకొచ్చి పీటర్ అంకుల్ దగ్గర ఆ డబ్బులన్నీ ఇచ్చేసి దేవుని పనిలో వాడండి అంకుల్ అని చెప్పి అందరూ ఆఫరింగ్స్ తెచ్చి ఇస్తా ఉన్నారు. అప్పుడు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు, ఈ బ్రదరు బర్నబా బ్రదరు చాలా డబ్బులు తెచ్చాడు కదా, బోల్డ్ అని డబ్బులు తీసుకొచ్చి పీటర్ అంకుల్ దగ్గర పెట్టాడు, ఎంత గ్రేట్ కదా. చాలామంది డబ్బులు దాచిపెట్టుకుంటారు కానీ ఈ బర్నబా అంకుల్ ఎంత గ్రేట్, ఉన్నయంతా తెచ్చి దేవుని పనిలో ఇచ్చేశాడు అని అందరు మెచ్చుకుంటుంటే ఈ అననీయ అంకుల్, సపీరా ఆంటీ ఇంటికి వెళ్ళి అనుకున్నారు, మనం కూడా మన ఆస్తిని అమ్మి మన పొలం అమ్మి దేవుడికి ఇద్దామని అనుకున్నారు పిల్లలు. మరి నిజంగానే అనుకున్నట్టుగానే అమ్మారు. కానీ బోల్డ్ అని డబ్బులు వస్తాయి కదా అమ్మేశాక, ఆ డబ్బులు ఇంటికి తీసుకెళ్ళాక వాళ్ళిద్దరు కలిసి ఆలోచించుకొని కొంచెం డబ్బులు దాసేసుకొని ఇంకొంచెం డబ్బులు తీసుకొని అననీయ అంకుల్ అన్నాడు, నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను వెళ్ళి పీటర్ గారికి ఇచ్చేసి వస్తానని చెప్పి వాళ్ళ భార్యని ఇంట్లో పెట్టి ఆ డబ్బులు తీసుకొని పీటర్ అంకుల్ దగ్గరికి వచ్చాడు. అననీయ అంకుల్ పీటర్ అంకుల్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో మేము పొలం అమ్మితే వచ్చిన డబ్బులు ఇవి, ఈ డబ్బులు దేవుని పనిలో వాడండి, మా దగ్గర ఉన్నది తీసుకొచ్చామని చెప్పాడు పిల్లలు. అప్పుడు పీటర్ అంకుల్కు ఆశ్చర్యం వేసింది, అననీయ ఇదంతా మొత్తం వచ్చిన అమౌంట్ ఇదేనా, ఏమైనా దాచిపెట్టావా అని అంటే, మొత్తం ఇదే, నా దగ్గర ఇంకేం లేదు అని అబద్ధం ఆడాడు పిల్లలు. అప్పుడు దేవుని సేవకుడైన పేతురు అంకుల్కు చాలా కోపం వచ్చి, అననీయ ఎందుకు పరిశుద్ధాత్మని మోసం చేస్తున్నావు, అబద్ధం ఆడి దేవుని నామానికి అవమానం తెచ్చావు, నువ్వు దేవునికి మోసం చేయాలని అనుకుంటున్నావా, నువ్వే మోసపోతావు అననీయ అని అంటుంటే అక్కడికక్కడే అననీయ అంకుల్ పడి చచ్చిపోయాడు. అయ్యా అంత కోపం వచ్చిందా దేవునికి? అవును పిల్లలు, అబద్ధం ఆడితే దేవునికి
అంకుల్కి చాలా కోపం వస్తుంది. ఈ విషయాలన్నీ తెలియకుండానే ఆంటీ అంకుల్ ఇంకా రాలేదేంటబ్బా అని అనుకొని ఆంటీ చాలాసేపటికి బయలుదేరి వస్తుంది పిల్లలు. ఆంటీ వచ్చేసరికి అననీయ అంకుల్ చచ్చిపోయాడని చెప్పాను కదా, అననీయ అంకుల్ని కొంతమంది అంకుల్స్ తీసుకెళ్ళి సమాధి చేసి అక్కడ పాతి పెట్టేసి లోపలికి వచ్చారు. కాళ్ళు దులుపుకొని చేతులు దులుపుకొని లోపలికి వచ్చేసరికి పేతురు అంకుల్ దగ్గర అననీయ అంకుల్ వాళ్ళ వైఫ్ ఉంది. కనీసం ఏమైనా నిజం చెప్తుందేమో అని అనుకొని అందరు చూస్తుంటే, అమ్మ సపీరా మీ పొలాన్ని ఇంతకే అమ్మారా అని అడిగాడు పిల్లలు పేతురు అంకుల్. అప్పుడు సపీరా అంటే అనింది, అవును పేతురు గారు ఇంతకే అమ్మాము అని చెప్పింది. అయ్యా, అంకుల్ అదే చెప్పాడు, ఆంటీ అదే చెప్పింది. ఎంత సాడ్ కదా, ఇంతకే అమ్మాము అని చెప్పగానే, అయ్యో నువ్వు కూడా అబద్ధం చెప్పావా, నువ్వు నిజంగా ఇంతకే అమ్మావా, మీ హస్బెండ్ కూడా అబద్ధం చెప్పి చచ్చిపోయాడు, అతన్ని పాతి పెట్టి వచ్చే వాళ్ళు ఇంకా దారిలోనే ఉన్నారు, నువ్వు కూడా అబద్ధం చెప్పావా అంటే వెంటనే ఆంటీ కూడా అక్కడే అబద్ధం చెప్పిన ఆంటీ అలాగే పడిపోయి చచ్చిపోయింది. అప్పుడే వచ్చిన యవనస్తులు ఈ ఆంటీని కూడా తీసుకెళ్ళి సమాధి చేశారు. ఎంత సాడ్, అబద్ధం వాళ్ళ ప్రాణాన్ని తీసేసింది. ఎంత సాడ్ థింగ్ కదా పిల్లలు. కనుక ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే అబద్ధం ఆడకూడదు పిల్లలు. మమ్మీ డాడీ నా పర్సులో డబ్బులు కనిపించట్లేదు, నువ్వు తీసావా చిన్నోడా, అరే పెద్దోడా తీసావా అని అంటే, నేను తీలే మమ్మీ, నాకు తెలియదు మమ్మీ అని చెప్పి నువ్వు ఆల్రెడీ తీసేసుకొని కొనేసుకొని అబద్ధం ఆడుతున్నావా? మరి ఇంట్లో డబ్బుల విషయంలో కానీ మమ్మీ ఏదైనా తినొద్దు అన్నా ముట్టుకోవద్దు అన్నా అలాంటివి ముట్టుకొని కాపీ కొట్టేసి స్కూల్లో నువ్వు కాపీ చేస్తున్నావా అంటే, టీచర్ నేను అస్సలు చేయలేదు టీచర్, నిజంగా టీచర్ అని టీచర్లకు అబద్ధాలు చెప్పి మరి అలా చేస్తే మనం చాలా నష్టపోతాం పిల్లలు. మరి ఈరోజు లెసన్ ద్వారా మనం ఏమి నేర్చుకున్నామో అబద్ధం ఆడకూడదు, ఓకేనా? అబద్ధం ఆడటం వల్ల అననీయ అంకుల్ సపీరా ఆంటీ వాళ్ళ ప్రాణాలే పోగొట్టుకున్నారు. మనం ఈ రోజు నుంచి అబద్ధం ఆడకుండా చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఓకేనా చిల్డ్రన్? ఈ రోజు నుంచి నేను ఇంకెప్పుడు అబద్ధం ఆడను ఏసయ్యా, నిన్నెప్పుడు సంతోషపెట్టి నిజమే చెప్తాను ఏసయ్య అని ఏసయ్యకి ప్రామిస్ చేస్తారా? ఓకే రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి మీకు వందనాలు. ఈరోజు మనీష్ ఏలి వాళ్ళ లైఫ్లో అబద్ధం ఆడటం వల్ల ఎంత నష్టపోయారో, అననీయ సపీరా అబద్ధం ఆడటం వల్ల వాళ్ళు ఎంత నష్టపోయి తమ ప్రాణాలే పోగొట్టుకున్నారో ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మా జీవితంలో మేము కూడా అబద్ధం ఆడకుండా సహాయం చేయండి. నీ బిడ్డలుగా పిలువబడుతున్న మేము నిజం చెప్పేవారిగా ఉండటానికి సహాయం చేయమని, ఈ రోజు నుంచి అబద్ధం ఆడే స్వభావం మాలో లేకుండా సహాయం చేయమని లైవ్లో ఈ లెసన్ వింటున్న ప్రతి చెల్లి తమ్ముడికి నీ కాపుదల భద్రతనిచ్చి అబద్ధాల నుండి మమ్మల్ని తప్పించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? లేవ్యాకాండము 19:11, లెవిటికస్ 19:11. ఒకనితో ఒకడు అబద్ధం ఆడకూడదు. మరొకసారి నేర్చుకుందామా పిల్లలు? లేవ్యాకాండము 19:11, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకూడదు. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, బాయ్.